దాదాపు 70, 80 కులాలకు ప్రాతినిధ్యమే లేదు. ఎస్సీలలో చాలా కులాలకు లేదు. చాలా అగ్రకులాలలో గూడా తగ్గిపోతుంది క్రమక్రమంగా. కేవలం 1, 2 వర్గాలు, కులాలే ఈ రాష్ట్రంలో పెత్తనం జేస్తున్నాయి. మొత్తం బడ్జెట్‌నంతా వాళ్ళు కొల్లగొడుతున్నారు, అనుభవిస్తున్నారు. ప్రతి రంగాన్ని మోనోపలిగా వాళ్ళే నిర్ణయాలు జేస్తున్నారు. వన్ సైడెడ్‌గా వాళ్ళే ముఖ్యమంత్రులవుతున్నారు. వన్ సైడెడ్‌గా బ్యూరోక్రసీ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటియన్నీ గూడా పెద్ద వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి వీటి గురించి అంటే ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలి. ముందు పోరాడాలి. ప్రధాన వైరుధ్యం ఈ వైరుధ్యం. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి అసలు వైరుధ్యాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 1, 2 వర్గాలు ఏకధాటిగా కొన్ని పార్టీలను పెట్టుకొని, ఆ పార్టీల ద్వారా దోపిడీ చేస్తుంటే, బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను దోపిడీ చేస్తుంటే, ఎంపీ టికెట్లను దోపిడీ చేస్తుంటే, మంత్రి పదవులను దోపిడీ చేస్తుంటే, ముఖ్యమంత్రి పదవులను దోపిడీ చేస్తుంటే